మిత్రులారా నమస్తే. 16 రోజుల నుంచి దేశమంతా ఉద్విగ్నంగా ఎదురు చూస్తుందండి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఆ టన్నల్ ఏదైతే ఉందో ఎస్ఎల్బిసి టన్నల్, ఎస్ఎల్బిసి సొరంగం, ఆ సొరంగంలో 8 మంది ఎవరైతే ఇరుక్కుపోయారో వాళ్ళు ఏ రాష్ట్రానికి ఏ భాషకు చెందినటువంటి వాళ్ళని కాదు, వాళ్ళు సజీవంగా బయటపడతారా లేదా అని. కానీ సజీవంగా బయటపడే అవకాశాలు లేవని నిన్న బయటపడిన ఒక అభాగ్యుడి మృతదేహం మనకు తేల్చి చెప్పేసింది. నిన్న సాయంత్రం ఒక మృతదేహాన్ని మొత్తానికి గుర్తుపట్టి బయటకు తీశారు. మిత్రులారా, ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి నేను ఈ వీడియో చేయటం లేదు. ఎప్పుడో 20 సంవత్సరాలు అయింది ఈ యజ్ఞం ప్రారంభించి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ టన్నల్ అని చెప్పేసి అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో మొదలైంది. ఈ ప్రభుత్వం గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది, పనులు ఏమీ చేయలేదు కాబట్టి ఎంతకాలం పట్టిందని వీళ్ళు ఆరోపణ చేయవచ్చు, నువ్వు వచ్చి ఏం పొడిచావని వాళ్ళు ఆరోపణలు చేయవచ్చు. రాజకీయ నాయకుల ఆరోపణలు పక్కన పెడదాం మిత్రులారా. ఇక్కడ బాధాకరమైంది, విషాదకరమైంది, కన్నీళ్లు తెప్పించేటటువంటి అంశం ఏంటంటే దాదాపు 16 రోజులు, ఫిబ్రవరి 22న వాళ్ళు ఉదయం 7 గంటలకు వెళ్ళారు. దాదాపు 7:40 ఆ ప్రాంతంలో 11 గంటలకి ప్రమాదం సంభవించింది. 50 మంది వెళ్ళారు. 50 మందిలో 42 మంది బయటపడ్డారు. 8 మంది అక్కడ ఇరుక్కుపోయారు. ఇక అక్కడ ప్రారంభమైందండి ఆ సొరంగంలో మృత్యువుకి అక్కడ ఇరుక్కుపోయినటువంటి 8 మంది కార్మికులకి మధ్య పోరాటం. ఆ పోరాటంలో ఆ కార్మికులకు సహాయపడడానికి ఇటు ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం పూర్తి శాస్త్ర సాంకేతిక సిబ్బంది, ఆ శాస్త్ర సాంకేతిక నైపుణ్యంతో కూడినటువంటి పరికరాలు సమస్తం, నేవీ దగ్గర నుంచి అన్ని రకాల రెస్క్యూ టీమ్స్ ఇక్కడ మోహరించి అన్ని ప్రయత్నాలు చేసినా సరే ఏమీ చేయలేకపోయారు. గురుప్రీత్ సింగ్ అనేటటువంటి కార్మికుడి యొక్క మృతదేహాన్ని నిన్న బయటకు తీశారు. అతన్ని గుర్తించడానికి కూడా వీలు లేకుండా ఉంది. అతని చేతికి టాటూ, ఒక రింగ్ ఆధారంగా అతను ఫలానా అని గుర్తించారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మిగిలిన 7గురి పరిస్థితి ఎలా ఉంటుందో. వాళ్ళు సజీవంగా బయటపడతారన్నటువంటి ఆశ అయితే ఎవరికీ లేదు. అలా జరిగితే అది కాలం చేసే చమత్కారమో అద్భుతమో అని అనుకోవచ్చు మిత్రులారా. ఇక వాళ్ళు రేపో మాపు ఆ మృతదేహాలను కూడా కనుక్కోవచ్చు, తీయవచ్చు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ప్రాజెక్టు చాలా పెద్దది. ఈ ప్రాజెక్టు కానీ వస్తే కొన్ని జిల్లాలకు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగం, ఇరిగేషన్ సొరంగం ఇది అని చెప్పేసి అంటున్నారు. ఎంత మంచిది. కానీ 20 సంవత్సరాల టైం పట్టింది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఒకటే ఒక ప్రశ్న, సందేహంతో కూడినటువంటి ప్రశ్న నన్ను తొలచివేస్తుంది. దీన్ని మీతో షేర్ చేసుకోవడానికే ఈ చిన్న వీడియో. అదేమిటయ్యా అంటే, ఇంత పెద్ద ఇరిగేషన్ సొరంగం తవ్వడానికి మనకు ఇంత పెద్ద టెక్నాలజీ అందుబాటులో ఉందే, కానీ ఆ సొరంగంలోకి వెళ్ళి తమ జీవితాలను, ప్రాణాలను పణంగా పెట్టి ఎవరెవరికో, ఎన్ని లక్షల మంది రైతులకు, పంట పొలాలకు నీళ్ళు అందివ్వడానికి వెళ్ళి వాళ్ళు కార్మికులు అక్కడ ఇరుక్కుపోతే, అక్కడ జీవితానికి మృత్యువుకి మధ్య యుద్ధం ప్రారంభమైతే వాళ్ళని బయటకు తీసే టెక్నాలజీ మనకెందుకు లేదు? సొరంగం తవ్వడానికి టెక్నాలజీ ఉంది, కానీ ఆ సొరంగం తవ్వడానికి లోపలికి వెళ్ళినటువంటి అసహాయులైనటువంటి కార్మికులను వెలికి తీసే టెక్నాలజీ ఎందుకు లేదు? ఉంటుందా లేదా? ఉంటే ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? వాళ్ళని సజీవంగా మనం ఎందుకు తీసుకురాలేకపోయాం? ఇది ఒక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా, ఈ దేశమా, ఆ దేశమా అని కాదు. మనిషి నేను ఇంత ప్రగతి సాధించాను, అంగారక గ్రహంలో నీరుందో లేదో అని చెప్పి కూడా నేను ఇప్పుడు రేపో మాపో తేల్చబోతున్నాను, అంతరిక్ష గోళాలను అన్వేషిస్తున్నాను, శోధిస్తున్నాను, ఎంతెంతో ప్రగతి సాధిస్తున్నాను అని డబ్బాలు కొట్టుకునేటటువంటి మనిషి ఒక సొరంగం తవ్వడానికి కార్మికుల్ని లోపలికి పంపించి
ఇంత పెద్ద టెక్నాలజీ వినియోగించి వాళ్ళు ప్రమాదంలో ఇరుక్కుపోతే వాళ్ళని బయటికి రప్పించే టెక్నాలజీ నీకెందుకు లేదు ఓ మనిషి అని ఒక చిన్న ప్రశ్న నేను వేస్తున్నాను. బహుశా నాలో మీరందరూ ఉండి ఈ ప్రశ్న వేస్తున్నారేమో. నిజంగా లోపలికి భూమి పొరల లోపలికి మనిషిని పంపించి అన్వేషణ చేయించి మన ప్రగతి కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మనం ఇన్ని పనులు చేసేటప్పుడు వాళ్ళు ఏమైనా ప్రమాదంలో ఇరుక్కుంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చే టెక్నాలజీని పక్కన పెట్టుకొని అప్పుడు వాళ్ళని అక్కడికి దింపాలి. నుయ్యి తవ్వించేటప్పుడు నూతిలో ఇరుక్కుంటే వాళ్ళని బయటికి ఇమీడియట్గా తీసుకొచ్చే టెక్నాలజీ నువ్వు అక్కడ పెట్టుకున్నప్పుడే వాళ్ళని అందులోకి దింపాలి. ఇది కదా. అయితే ఇందులో టెక్నాలజీ ఉంది, సరిగ్గా మన వాళ్ళు వాడలేదు, అది ఇదని ఏమన్నా మాట్లాడవచ్చు. ఎవ్వరి మీద వేలెత్తి ఒక చిన్న విమర్శ చేయట్లేదు. ఇది ఒక విషాదకరమైనటువంటి సంఘటన. ఎవరిని తప్పుపట్టడానికి, ఎవరిని దోషి అని చెప్పడానికి, నిందించడానికి లేదు. కానీ నిజంగా ఈ గురుప్రీత్ సింగ్ నిన్న నిర్జీవంగా బయటపడ్డాడే. ఎన్ని క్షణాలు, ఎన్ని రోజులు ఆశతో మృత్యువుతో పోరాడాడు. ఆ పోరాడే క్షణాల్లో, ఆ రోజుల్లో, ఆ గంటల్లో అతని మనసులో, అతని ఆత్మలో ఏం జరిగిందో, ఏ ఊహలు చెలరేగాయో, ఎవరెవరు గుర్తుకు వచ్చారో, ఏ ఆశలు, ఏ కలలు, ఎంత ఆందోళన, ఏం జరిగిందో దాన్ని ఈ ప్రపంచంలో ఎవరైనా ఊహించగలరా, వర్ణించగలరా? ఎవ్వరికీ అందదు. కేవలం చనిపోయినటువంటి ఆ గురుప్రీత్ సింగ్కి మాత్రమే తెలుసు. మిగిలిన 7 సజీవంగా ఉన్నారో నిర్జీవంగా బయటకు వస్తారో తెలియదు. వాళ్లకు మాత్రమే ఆ క్షణాల్లో, ఆ సొరంగంలో జరిగినటువంటి మృత్యువుతో సాగిన భీకర పోరాటం గురించి వాళ్ళు మాత్రమే వర్ణించగలరు. వాళ్ళు వర్ణించడానికి ఎలాగూ ఉండరు, మనం ఊహించలేం. నిస్సహాయం ఈ స్థితిలో. అందుకనే సొరంగాలు తవ్వండి, కానీ సొరంగాల లోపలికి మనుషుల్ని పంపించినట్టే ప్రమాదం ఎదురైతే వాళ్ళని బయటికి రప్పించేటటువంటి, తక్షణమే బయటికి రప్పించేటటువంటి టెక్నాలజీని కూడా అందుబాటులో పెట్టుకొని అలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టండి అని మనలాంటి వాళ్ళు అంటే తప్పు లేదేమో అనుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ. ఇది నా బాధ, నా ఆలోచన, విషాదంతో కూడుకున్నటువంటి ఒక చిన్న ప్రశ్న. అందుకే ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.